అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. కొయ్యూరులో అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లిపోయింది. మన్నుటెండలను ఆమెకు జనాదరణ లభించింది. పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిని గిడ్డి ఈశ్వర్తో కలిసి ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు జేజేలు పలికారు. పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో రోడ్ షోలో వీళ్ళిద్దరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచార రథంపై నుంచే కొత్తపల్లి గీత వారికి అభివాదం తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంపీగా కమలం గుర్తుకు, ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వర్కి సైకిల్ గుర్తుకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్లు, బైకులపై ర్యాలీ నిర్వహించగా కిలోమీటర్ల మేర జనం నిలిచిపోయి గీత ఈశ్వర్ని పలకరించారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు స్వాగతం పలికి నీరాజనాలు తెలిపారు. ప్రచారం వాల్యూమ్ తగ్గించాలి. కమలం గుర్తుకే మన రైతులు, సైకిల్ గుర్తుకే ఓటు. అమ్మా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, కమలం గుర్తుకు ఓటు గెలుపుతాం. రహదారి పొడవునా జైహో గీతక్క అంటూ నినాదాలు పలికారు. ఇంటింటికి వెళ్లి గీత సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే ఆమెకు గిరిజనులు తిలకం దిద్దారు. మరోసారి తనకు అరకు ఎంపీగా గెలిపించాలని, ఎమ్మెల్యేగా ఈశ్వర్ని గెలిపించాలని అభ్యర్థించారు. మొత్తానికి గిరిజనుల నుంచి కొత్తపల్లి గీతకు అఖండ స్వాగతం లభించిందని చెప్పవచ్చు. కొయ్యూరు మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నా సోదరి మనులకి, మీడియా సోదరులకి, పోలీస్ సోదరులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ సాగుతుంది. మన గిరిజన వ్యతిరేక పాలన ఇక్కడ సాగుతుంది. అమ్మా, మనకి సప్లాన్ గ్రాంట్లు ఉన్నాయా? వస్తున్నాయా? మన పిల్లలకి సరైన పౌష్టికాహారం, మనకి రోడ్లు సరిగ్గా ఉన్నాయా? మన గ్రామాల్లో దీపాలు వెలుగుతున్నాయా? సర్పంచులకు నిధులు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ పట్టాలు ఉన్నాయా? ఇస్తున్నారా? లేవు. పెన్షన్లు ఎంతో మందికి తీసేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసేశారు. అభివృద్ధి చూస్తే పెద్ద సున్నా. అవునా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంటున్నారు, మీ ఇంటిలో మంచి జరిగితే నాకు ఓటేయండి అని. ఏతామా? జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఓటేస్తే అదే ఫ్యాన్ గుర్తుతో మనం ఉరేసుకున్నట్టే ఈసారి. అంతేనా? మన జీవితాల్లో మొత్తం నాశనం చేశారు.
ఈ 5 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అందరం ఒకటే గుర్తుంచుకోవాలి. ఈ రోజు అందరూ అనుకుంటారు ఎన్డీఏ కూటమి మొత్తం ముగ్గురు కలిసి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అని. కానీ ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి, ఒక రాక్షసుడు రావణాసురుడు లాంటి వాడు మన జీవితాలని నాశనం చేయడానికి ఒక్క ఛాన్స్ అంటూ మన జీవితాలని నాశనం చేయడానికి వచ్చాడు. అది మనందరం గమనించుకోవాలి. ప్రతి గృహంలోకి మనం వెళ్ళాలి. ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం, 3 పార్టీలు కలిసి ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, చక్కటి జీవితం, ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని వదిలేసి ఈ రోజు నేను సహితం అని చెప్పి మన రాష్ట్రం కోసం రోడ్ల మీదకి వచ్చి మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ తరాల కోసం, మన బిడ్డల కోసం ఈ కూటమి చేసి మనందరి కోసం కష్టపడుతున్నారన్న విషయం మనందరం గమనించాలి. ఈ రోజు చూస్తే సంక్షేమం పేరుతో ముందుకు వస్తున్నాను అంటున్నాడు. 38 సంక్షేమ కార్యక్రమాలను తీసేసిన గనుడు ఎవరంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి, సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది, కానీ మనల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? డిఎస్సి వచ్చిందా? లేదు. మరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, వచ్చిందా? ప్రతి ఒక్క రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇద్దరు కలిసి మన పాడేరు నియోజకవర్గాన్ని రోడ్ల విషయం కానీ, నీళ్లు కానీ, చెక్ డ్యాములు కానీ అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడిపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ అంటూ అందరినీ మాయపెట్టి 2019లో పీఠం ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏమి అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అందుకనే మన పాడేరు నియోజకవర్గం, మన గిరిజన ఆదివాస ప్రజలంతా కూడా మరలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు ఇక్కడ ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మనందరి యొక్క ప్రీతమ నేత అక్క మనందరికీ గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని నిధులు తీసుకొచ్చారో గీతమ్మ గారి గురించి మీ అందరికీ తెలుసు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చి మన ప్రాంతాలలో సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, చిట్ట చివరికి శ్మశానాలకి ప్రహారీ గోడలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వెళ్తుంటే గ్రామాల్లో అమ్మా తాగడానికి మంచినీళ్ళు లేవమ్మా, అమ్మా ఈ మొక్క మాకు సీసీ రోడ్లు ఉండిపోయింది, ఇదిగో ఈ కాలువ అటు వెళ్ళిపోతుంది, మా పంటకి రావట్లేదు అని చెప్పి అడిగేటటువంటి జనాలు. మరి వాటన్నిటికీ సమాధానమే ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రం కోసం, దేశం కోసం ఉమ్మడి కూటమిగా ఏర్పాటై ఈరోజు ఎన్నికలకు మనం వెళ్తున్నాం. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులకి పసుపు కుంకాలు ఇచ్చారు. పసుపు కుంకాలు ఇచ్చినప్పుడు ప్రతి డ్వాక్రా గ్రూపు మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు వచ్చాయి. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు పలికాడండి. అక్క చెల్లెమ్మలంటూ మన నెత్తి మీద టోపీ వేశాడు. నేను ఒకటే అడుగుతున్నాను, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నావే, ఇంతకీ ఏ రుణం మాఫీ చేస్తావని అడుగుతున్నాను. మరలా మన చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకి మళ్ళా మనం ఆర్థిక సాధికారతను సాధించుకోవడానికి సూపర్ 6 పథకాలని మహానాడులో మనందరికీ కూడా ఒక వరంగా ఇవ్వబడ్డారు. అక్క చెల్లెలందరికీ తెలియజేస్తున్నాను, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండినటువంటి
ప్రతి అక్క చెల్లికి కూడా నెలకి 1500 రూపాయలు మన బాబు గారు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.